అట ప్రస్తుతం మనం జేపీఎస్ వద్ద ఉన్నాము. అయితే ఇవాళ ఆర్టీసీ సమ్మె పిలుపు మేరకు బస్సెస్ అన్ని కూడా బంద్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఒకవైపు మాత్రం ఆటో డ్రైవర్లకి మంచి గిరాకీ దొరుకుతుంది ఈ సమయంలో. సో వారికి ఎక్కువ ఛార్జీలు తీసుకుంటున్నారు అది ఇదంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ కొంతమంది ఆటోలు ఉన్నారు. వాళ్ళ డిమాండ్స్ ఎలా ఉన్నాయి, ప్రజలు ఎక్కుతున్నారా, ఏంటి పరిస్థితి, ఈ బస్సెస్ టైంలోనైనా వాళ్ళకి కొంత వెసులుబాటు జరుగుతుందా అనేది కూడా వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు? నా పేరు మంగ్యా నాగ్ అండి. ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్ని. ఎన్ని సంవత్సరాలు నడుపుతున్నారు? దాదాపు 22 ఇయర్స్ నుంచి ఆటో నడుపుతున్నాను నేను. ఎట్లా ఉంది పరిస్థితులు? ఫ్రీ బస్ పెట్టినాక ఫస్ట్ గవర్నమెంట్ వచ్చి ఫ్రీ బస్ పెట్టి ఆటో వాళ్ళ కొంచెం నొక్కేసినారు. ఎందుకంటే ఫ్రీ బస్ వలన ఆటో వాళ్ళకి చాలా నష్టము. అదే కాకుండా దాని తర్వాత ఇంకా ఈ విధంగా స్ట్రైక్లు అని చెప్పేసి అని చెప్పేసి ఇక జనాలు ఆ స్ట్రైక్ అని అనేసరికి ఆటో వాళ్ళు డబల్ రేటు తీసుకుంటారని పబ్లిక్ ఇప్పుడు మీరే అన్నారు ఇందాకనే. ఆటో వాళ్ళు బస్ బంద్ కాగానే ఎక్కువ పైసలు తీసుకుంటారు, బాగా మంచి గిరాకీ తీసుకుంటారు. వాళ్ళకి ఇప్పుడైనా వెసులుబాటు దొరుకుతుంది మీరే ఇందాకనే అన్నారు. కాబట్టి అట్లాంటి వెసులుబాటు ఏం లేదు. పబ్లిక్ వస్తూ పోతుంటేనే గిరాకీ ఉంటుంది. బస్సులు బంద్ వల్ల అవడం వల్ల ఆటో వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ గిరాకీ లాసే. కాబట్టి ఈ వాళ్ళ ఆర్టీసీ వాళ్ళ యొక్క డిమాండ్ ఏందో నెరవేర్చి ఆటో వాళ్ళని కూడా బతికాల్సిగా కోరుతున్నాము. అంటే ఎట్లా చూడవచ్చు, ప్రజలు అంటే ముందుగానే బస్సులు బంద్ అవుతుందని తెలుసుకొని ఎవరు రావట్లేరా? మొత్తం మీరు అంతా ఖాళీగానే ఉన్నట్టున్నారు. ఆ బస్సులు 2-3 రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి. అయితే బస్సులు రావని ఎప్పుడైతే అర్ధరాత్రి ఆ చర్చలు విఫలమైందో అప్పటి నుంచి పబ్లిక్ బయటకు రావడం తగ్గింది. రావట్లేదు, అసలు రావట్లేదు, ఎవరు ఉండలేరు. మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఎవరు రావట్లేదు. కాబట్టి ఈ చర్చలు సఫలం చేసేసి దీని మీద బతికే వాళ్ళకు ఆటో డ్రైవర్లు కానీ కార్లలో కానీ ఏదైనా కానీ పబ్లిక్ వస్తూ పోతూ ఉంటేనే గిరాకీ ఉంటుంది. ఈ విధంగా గవర్నమెంట్ కూడా మొండి వైఖరితో ఉండి ఇట్లా చేస్తే ప్రజలకు అందరికీ నష్టమే ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా ప్రతి కార్మికులకు కానీ లేకపోతే ఆర్టీసీ కార్మికులకు కానీ ఏ వ్యవస్థ అయినా కానీ గవర్నమెంట్తో మంచిగా ఉంటేనే నడుస్తుంది, లేకపోతే గవర్నమెంట్ మంచిగా నడితే నడవదు. అలవి కానీ హామీలు ఇచ్చేసి ఏ హామీలు నెరవేర్చకుండా ఏమన్నా ధర్నాలు చేస్తే ఏమన్నా వాడికి ప్రశ్నిస్తే గవర్నమెంట్ అరెస్ట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి ఏదో విధంగా అనగదుక్కాలని చూస్తుంటుంది. కాబట్టి అట్లా కాకుండా ప్రజాపాలనాన్ని వచ్చిన దాని మూలంగానే మంచిగా పరిపాలన చేయాలని మేము కోరుకుంటున్నాం. సో ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అయింది, ఏ హామీలు నెరవేర్చలేదు. కానీ ఇప్పటికైనా ఇంకో 3 సంవత్సరాలు ఉంది కదా, ఇప్పటికైనా నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాము. ఆదాయ పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. ఆదాయ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు మేము ఒక వర్గానికి సంతృప్తి కోసం అని చెప్పేసి ఇంకో వర్గానికి నష్టం చేకూర్చినట్టు గవర్నమెంట్ వైఖరి ఉంది. కాబట్టి ఇట్లాంటి వైఖరి మానుకొని మంచి పరిపాలన అందించాలని మేము కోరుకుంటూ, ఇంకా ఎన్ని రోజులు నడుస్తుందో కూడా తెలియదు. ఆటో వాళ్ళది దినదిన పరిస్థితిగా నడుస్తుంటది. ఇప్పుడు ఇక్కడ నుంచి మలక్పేట అంట 149, 150. ఇక్కడ ఎన్ని కిలోమీటర్? 10 కిలోమీటర్స్. గవర్నమెంట్ రేట్ వచ్చి ఎంత వస్తుంది? 220 రూపీస్. వాడు ఇచ్చేది ఎంత? 150 కొడుతుంది. అంటే ఎంత ఇస్తుంది వాడు? గవర్నమెంట్ కానీ ఇంకా తక్కువ ఇస్తున్నాడు. చూపించండి ఒకసారి. రైళ్లు పడుతున్నాయి ఇప్పుడేనా? అంటే బస్సులు బంద్ అయినాయి కదా, ఏమైనా రేట్లు కానీ ఏమైనా అట్లా కూడా పెంచాడు. వస్తుంది, రైస్ వస్తున్నాయి. ఇంకా రాలేదు వస్తుంది. రైడ్ ఆపేస్తున్నా జీడిమెట్ల అంట. ఎంత? 45 కిలోమీటర్స్. 15 కిలోమీటర్లు 200 రూపీస్. 30 కిలోమీటర్ వస్తాయి. మళ్ళీ వచ్చే ఒకటి ఎంటీ రావాలి. ఎంటీ రావాల్సిందే. జూబ్లీస్ అంట 11 మళ్ళీ ఎన్ని కిలోమీటర్? 3 కిలోమీటర్ పోవాలి. 3 కిలోమీటర్ పికప్ పోవాలి. ఎంపీ 3 కిలోమీటర్ పోవాలి. అక్కడ పికప్ చేసుకోవాలి. రాపిడో సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, రాపిడో, ఓలా, ఊబర్ తీసేయాలి. ఓన్లీ బైకులు తీయాలి. వీళ్ళకి ఎట్లా అయిపోయిందంటే ఓన్లీ లేడీస్కి ఉపయోగమైంది, జెంట్స్కి ఎటువంటి ఉపయోగం లేదు. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ప్రభుత్వానికి ఏం చెప్పేది లేదు. ఉన్నది కదా, మరి ఎంత మొత్తుకున్నా బర్రె మీద నీళ్ళు దున్నపోయి వర్షం పడ్డట్టు ఇట్లా జీనకాలే అయిపోతుంది. అంతే, మారరు, మా బతుకులు మారాయి. బైక్స్, ర్యాపిడో, ఓలా ఓన్లీ బైక్స్ బంద్ చేయాలి.
ఏమన్నా అంటే ఆటో వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు ఏముంది ఉన్నాయి మీరే చూస్తున్నారు. పొద్దున 5 గంటలకు వెళ్తే 70 రూపాయలు. మేము ఎట్లా బతకాలి? కిరాయి బండి ఎంత కదా, బండి తీస్తే 1200 రూపాయలు ఖర్చు. మేము ఏం కిరాయిలు కట్టాలి? ఏం ఇట్లుందా? మేము ఎట్లా బతకాలి? ఏ ఒక్క హామీలు నెరవేర్చకుండా అన్ని అలవి కానీ హామీలు ఇచ్చేసి జనాల చెవులో క్యాలీఫ్లవర్ పెట్టేసి ఈ విధంగా తమాషా చేస్తున్నారు గవర్నమెంట్కి మేము కోరుకునేది ఒకటే, ఈ ఓలా ర్యాపిడోను రద్దు చేయాలి, ఈ ఆటో డ్రైవర్లను కాపాడాలి. ఆ ఫ్రీ బస్సుకు 50% అన్నా చేసి ఉండాల్సింది, కానీ అట్లా చేయాలని కోరుకుంటున్నాము. 50% ఉంటే అంత కొంత ఆటో వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది. కానీ ఒక వర్గానికి బెనిఫిట్ కోసం ఇంకో వర్గానికి గొంతు నొక్కడం అది కరెక్ట్ కాదు. కాబట్టి మేము కోరుకునేది మాకు అంత కొంత గవర్నమెంట్ కూడా సాయం చేస్తామని చెప్పి అప్పుడు 12,000 అన్నారు. ఆ 12,000 లేదు, 12 పైసలు కూడా లేవు. కాబట్టి ఈ విధంగా అన్ని వర్గాలను తొక్కడం సరైనది కాదు. ప్రజాపాలన వచ్చిర్రు, ఆ ప్రజాపాలన అంత బూడిదలు పోసినట్టు అయిపోయింది. కాబట్టి మేము కోరుకునేది ఒకటేనా, ఈ బస్సులు బంద్ ఉంటే మాకు ఆయంత రావు. ఆ బస్సు వాళ్ళకి ఏదో నెరవేర్చి మాకు ఎక్కువ గిరాకీ ఉంటుందని ఏడవుందన్న పబ్లికే లేనప్పుడు గిరాకీ ఎట్లా వస్తుంది? మీరు ఇంతసేపు వచ్చినా కానీ చూస్తున్నారు కదా, ఒక ఆటో ఎవరన్నా పోతున్నారా? కాబట్టి అట్లా ఉండదు, పబ్లిక్ ఉంటేనే గిరాకీ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఆ డిమాండ్ నెరవేర్చి మాకు కూడా కొంచెం హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. ఇక్కడ జేబీఎస్ బస్ స్టాండ్ దగ్గర మొత్తం అంతా కూడా ఆటోలు బయట పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ప్రయాణికులు బయలుదేరుతూ ఉన్నారు. ఆటోలలో చాలా తక్కువ ప్రయాణం చేస్తున్నారు. ఆల్రెడీ ముందుగానే బస్సులు బంద్ అని తెలుసుకొని ప్రయాణికులు కూడా చాలా తక్కువ వస్తున్నారు. సో ఇక్కడ ఇటు ర్యాపిడో కొట్టే వాళ్ళకు కూడా రేట్లు కూడా అంతంత మాత్రమే ఇస్తున్నారు. సో ప్రజలు కూడా కొంత అప్రమత్తంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరికొంతమంది కూడా ఆటో డ్రైవర్లు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏంటి ఎట్లా చూస్తారు? బస్సులు బంద్ అయినా మీకు ఏమైనా ఎక్కువ ఛార్జీలు ఏమైనా పెంచుతున్నారా ఏంటి? బస్సులు బంద్ కావడం వల్ల ఆటో వాళ్ళకి ఎక్కడ కూడా మాకు న్యాయం జరగట్లేదు. అది అందరు బస్సులు బంద్ ఉంటే ఆటో వాళ్ళకి గిరాకీ చాలా ఉంటుంది అని అనుకుంటారు. కానీ పొద్దున్న 7 గంటలకు వచ్చామండి, ఇప్పుడు సుమారు 9-15 నిమిషాలు అవుతుంది. ఇప్పటికీ 50 రూపాయలు కూడా చేయలేము. ఇల్లు కిరాయిలు కట్టుకోవాలి, ఆటో ఫైనాన్సులు కట్టుకోవాలి. మేము మా జీవనం ఎట్లా సాగించాలో అర్థం కాకుండా ఉంది. ఈ ఫ్రీ బస్ అనేది చాలా మంది పుట్టగొడుతుంది. ఆటో వాళ్ళ ముఖ్యంగా ఆటో వాళ్ళని చాలా పుట్టగొడుతుంది. ఓలా, ఊబర్, ర్యాపిడో బంద్ చేయాలి హైదరాబాద్లో కంపల్సరీ. ఇప్పుడు ఫ్రీ బస్ బంద్ అయితే ఆటోమేటిక్గా డిస్టిక్ ఆటోలు అనేది బంద్ అయిపోతాయి. ఫ్రీ బస్ బంద్ చేయాలి కాబట్టి ఆ డిస్టిక్ వాళ్ళు కూడా వచ్చి నడిపిస్తున్నారు. డిస్టిక్ ఆటోలు బంద్ చేయాలి, ఫ్రీ బస్ బంద్ చేయాలి. ఫ్రీ బస్ అనేది ఎవరికేనంటే ముఖ్యంగా చదువుకునే స్టూడెంట్స్కి కానీ, ముసలి వాళ్ళకి కానీ, ఏదైనా మారుమూల గ్రామంలో ఫ్రీ బస్ పెడితే బాగుంటుంది. ఇప్పటికీ ఈ రోజుకి 2026 ఏప్రిల్ నాటికి కూడా మారుమూల గ్రామాలలో కూడా బస్సు సౌకర్యం లేదు. మరి ఆ గవర్నమెంట్ ఆ దృష్టిలో ఎందుకు పెట్టుకుంటలేదు? ఈ ఫ్రీ బస్ ఈ ఒక్క గవర్నమెంట్ చేయబట్టి, కర్ణాటకలో చేయబట్టి, బెంగళూరు, ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్లో కానీ, అక్కడ బెంగళూరు, కలకత్తాలో కానీ ఎక్కడ కూడా ఒక్క గవర్నమెంట్ని చూసి ఇంకో గవర్నమెంట్కి మనం చనివిచ్చిన వాళ్ళని అవుతున్నాం. పబ్లిక్ని మనం సోమరిపోతుల్లో తయారు చేస్తున్నాం. అన్నీ ఫ్రీ అని చెప్పి 6 కిలోలు 8 కిలోల బియ్యం ఇచ్చి తిని కూర్చొని అంటున్నాడు. ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు, ఫ్రీ బస్ ఇస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడ జల్చాలకు అలవాటు పడండి, ఎక్కడ పడితే అక్కడ తిరిగి తిని ఇంట్లో కూర్చొని కరెంటు ఫ్యాన్ వేసుకొని ఇంట్లో టీవీలు చూసుకుంటే ఎంజాయ్ చేయండి అని చెప్తున్నారు తప్పితే ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు. ప్లస్ ఇంకోటి, ఈ ఫ్రీ ఓలా, ఊబర్, ర్యాపిడో అనేది ఎల్లో ప్లేట్ ఉండాలండి, ట్యాక్సీ ప్లేట్. మేము ఎలాగైతే మేము గవర్నమెంట్కి ట్యాక్సీ కట్టి ఎల్లో ప్లేట్ని నడిపిస్తున్నామో అలాగే బైక్లో కూడా ఎల్లో ప్లేట్ దాన్ని సహకరించాలి. ఇప్పుడు ఎలా అయితే మన గవర్నమెంట్ బస్సులను డీజిల్ బస్సులు, పెట్రోల్ బస్సులు తక్కువ చేసి ఈకో ఫ్రెండ్లీగా ఛార్జింగ్ బస్సులకు ఎట్లా అయితే మీరు అనుమతి ఇచ్చినారో ఇక్కడ ఓలా, ఊబర్ నడపండి, మాకేం ప్రాబ్లం లేదు. కానీ దానికంటూ ఒక ఎల్లో ప్లేట్ని తీసుకురండి. ఎల్లో ప్లేట్ తీసుకురావడం వల్ల వాడు ప్రైవేట్ బండోడా, గవర్నమెంట్ బండోడా అని మాకు కూడా అర్థమవుతుంది. 50,000 జీతం చేసేటోడు బైక్ నడిపిస్తున్నాడు, ఈవినింగ్ పోయేటప్పుడు వచ్చేటప్పుడు. మళ్ళీ 30,000 జీతం చేసేటోడు అదే బైక్ నడిపిస్తున్నాడు. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఉన్న పబ్లిక్ని అందరినీ ఒక మెంటలీ డిసబుల్డ్ చేయడానికి తప్పితే ఇంకోటి, వాడు గర్ల్ ఫ్రెండ్తో వెళ్తున్నాడా, ఇంట్లో అక్క చెల్లెలతో ఎక్కించుకొని వెళ్తున్నాడు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇంకోటి, ఫ్రీ బస్ అనేది అందరికీ ఉపయోగం కాదండి, కొంతమంది మాత్రమే ఉపయోగపడుతుంది. 100లో 50 మందికి మాత్రమే ఉపయోగపడుతుంది, మిగతా 50 మందికి ఉపయోగంగా లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో సిద్దిపేటనో ఎక్కడో కరీంనగర్లో ఉన్న వాళ్ళు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి, జనరల్ బాద్కి వచ్చి చీరలు జాకెట్లు కొనుక్కోవడానికి తప్పితే ఈ ఫ్రీ బస్ అనేది ఎక్కడ కూడా యూజ్ లేదు. సరే, అత్యవసర పరిస్థితుల్లో గరీబ్ వాళ్ళకి, చాలా మడుగు బలగిన వర్గాల వారికి ఈ ఫ్రీ బస్ అనేది ఉపయోగపడుతుందంటే మేము కూడా సంతోషిస్తాం, మేము కూడా దానికి సహకరిస్తాం. మేము కూడా ఫ్రీ ఆటోలు పెడతాం. ఆ 12,000 అనేది మాకు కూడా ఇవ్వండి,
నెలకు 12,000 15,000 జీవన భృతి మాకు కూడా కల్పించని మేము కూడా ఫ్రీ ఆటోలు పెడతాం. మాకేం ఇబ్బంది ఏం లేదు. ఆటోలు ఉన్న రేట్లు 2018లో 2 లక్షలు పెడితే 3 లక్షలు పెడితే ఆటో వచ్చేది 2026కి వచ్చే వరకు 5 లక్షల చిల్లర అయింది. 5 లక్షల చిల్లరలో ₹1,00,000 డౌన్ పేమెంట్ కడితే మిగతా 4,50,000 రూపాయలకి మేము ఫైనాన్సులు కట్టుకుంటూ పోతే మా జీవితం మేమేం సాగించాలి, మా పిల్లల స్కూల్ ఫీజులు ఏం కట్టాలి, మా ఇండ్ల కిరాయిలు ఏం కట్టాలి, ఆటో ఫైనాన్స్లు ఏం కట్టాలి అంటే దీన్ని బట్టి మేము అర్థమైంది ఏంటంటే గవర్నమెంట్ అనేది పబ్లిక్ని పిచ్చి వాళ్ళని చేయడానికి తప్పితే ఇంకా దేనికి లేదండి. ఇప్పటికీ 2026 ఏప్రిల్ నాటికి కేవలం ఆటో డ్రైవర్లు ఫ్రీ బస్ వల్ల 252 మంది చనిపోయారు. 250 మంది చనిపోయారు. ఏ వడదెబ్బ వడి రాలేదు, ఏ జీవన భృతి కాదు. కేవలం ఆటో నడవక సూసైడ్ చేసుకొని పిడ్స్ వచ్చి పక్షవాతం వచ్చి టెన్షన్లకు బీపీలు పెరిగి చాలా ఘోరమైంది. ఈ ఫ్రీ బస్ బంద్ చేయండి. ఒకవేళ పెట్టాలనుకుంటే చదువుకునే స్టూడెంట్స్కి పెట్టండి, బడుగు బలహీన వర్గాల వారికి పెట్టండి. చిన్న పల్లెటూర్లలో ఆటో వాళ్ళు అయితే వాళ్ళు చెప్పలేని పరిస్థితి. వ్యవసాయం చేద్దామంటే వ్యవసాయం లేదు, ఆటో నడిపిద్దామంటే ఆటో లేదు. ఊర్లలో ఆటో వాళ్ళు అయితే ఇంకా వాళ్ళు అన్నం తినట్లేదు, వాళ్ళు కన్ని నీళ్లు మింగేసి వాళ్ళ జీవనం సాగిస్తున్నారు. ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ వాళ్ళు. మేము కూడా సపోర్ట్ ఇస్తున్నాం ఆర్టీసీ స్ట్రైక్కి, మేము కూడా సమ్మెకు మేము మద్దతు ఇస్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఇక్కడ ఆటో డ్రైవర్లు కూడా మద్దతు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తాం. ఒకసారి మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర చాలామంది ప్రయాణికులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇటు బస్సెస్ రాక, లోకల్ బస్సెస్ లేక కొంత ఇబ్బంది పడుతున్నారని అనుకోవచ్చు. ఇటు ఆటోలు కూడా మేము ఎక్కువ ధరకి ఏం తీసుకువెళ్ళట్లేము, వెళ్తే నార్మల్ ధరలే ఉన్నాయి, ప్రయాణికులు కూడా ఎక్కువ ఎక్కట్లేరు, రావట్లేరు. సో ర్యాపిడోలు అవి బుక్ చేసుకుంటున్నారు, అందులోకి వెళ్తున్నారు. జనరల్గా మేము యాప్ కాకుండా మామూలుగా నడిపే ప్రయాణికులకు మాకు ఇబ్బంది జరుగుతుందంటూ ఇటు ఆటో డ్రైవర్లు కూడా చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. చూడవచ్చు వీళ్ళందరూ కూడా ప్రయాణికులు ఇక్కడ జేపీఎస్ బస్ స్టాండ్ ఏదైతే లోకల్ బస్సెస్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఒకసారి వీరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు వీరు రెస్పాండ్ అయింది, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా. సో చాలా వరకు కూడా చాలామంది ఇదే పరిస్థితి కనిపిస్తుంది హైదరాబాద్ గేటెడ్ ప్రాంతాల్లో కూడా. సో ఎట్లా ఏంటి అనేది కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, బస్సు కోసం ఎంతసేపు వెయిట్ చేస్తున్నారు ఏంటి? అఫ్జల్గంజ్ ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? హాఫ్ అన్ అవర్ అయిపోయిందా? వస్తున్నాయి మరి బస్సులు? ఏమంటున్నారు? ఏం రావట్లేవా? ఎట్లా వెళ్తారు మరి? వెళ్తే ఆటోనేనా లేకపోతే ఏంటి పరిస్థితి? అదే ఏదన్నా బుక్ చేసుకొని వెళ్దామని కూర్చున్నాం. మా ఫ్రెండ్ వస్తా అన్నది, ఆమె కోసం వెయిట్ చేస్తున్నాం. మరి ఎక్కువ చూపిస్తున్నాయా ర్యాపిడోల అంటే ఇప్పటికి? అంటే ఇంకేం చెక్ చేయలేదు, మా ఫ్రెండ్ వచ్చినాక వెళ్దామని వెయిట్ చేస్తున్నాం అనుకుంటున్నాను. తెలుసా మీకు ఇలా బస్సెస్ బంద్ అంటే నిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ మొత్తానికి బంద్ ఉంటుందని తెలియదు. సో అంతా ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది ఉంటున్నారు. సో ఇదే పరిస్థితి. మొత్తం అంతా కూడా బస్సెస్ లేవని నిన్న నుంచి అంటున్నారు, కానీ మొత్తం క్లోజ్ అవుతుందని కూడా మాకు ఐడియా లేదంటూ కూడా ఇటు ప్రయాణికులు కూడా చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. చాలా వరకు కూడా ఇక్కడ జేపీఎస్ అనే కాదు, హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇక్కడ గ్రేటర్ పరిధిలో ప్రయాణించేటటువంటి ప్రయాణికులకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటు బస్సెస్ ఒకేసారిగా క్లోజ్ చేయడం వల్ల. కానీ కొన్ని ప్రైవేట్ బస్సులు అద్దెకు తీసుకొని నడుపుతున్నారంటూ కూడా ఇటు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎండీ చెప్తున్నారు. నడిపించాలంటూ కూడా ఆర్టీసీ నుంచి, ప్రభుత్వం నుంచి కొన్ని ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇదంతా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే ఆర్టీసీ సమ్మె దిగడంతో ప్రయాణికులు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొన్ని ప్రైవేటు సంస్థలు, ప్రైవేట్ ఏజెన్సీ సంబంధించినటువంటి ఈ ఆర్టీసీకి సంబంధించిన వాళ్ళు కూడా కొత్తగా అప్పటికప్పుడే డ్రైవర్లను తీసుకురావడం, అప్పటికప్పుడే కండక్టర్లను తీసుకొచ్చి కూడా కొన్ని ప్రైవేట్ బస్సులు నడిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. నడిపించినా కూడా అవి ఎక్కడా కూడా సరిపోవట్లేవు అంటూ కూడా కొంత సమాచారం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, ఇది ఓవరాల్గా ఇటు బస్సెస్ క్లోజ్ కావడంతో ప్రయాణికులు అయితే ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ఇటు ఆటోలో కూడా కొంతమంది వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. అదేవిధంగా ఇటు ఆటో డ్రైవర్లు కూడా మాకు కొంత ఇబ్బంది కలుగుతుంది, వారికి కూడా మేము మద్దతు తెలుపుతున్నాం. ఆర్టీసీ ఎంప్లాయీకి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో వారు కూడా మద్దతు తెలుపుతూ ఉన్నాము. ఇవాళ ప్రభుత్వం ఇన్ని సమస్యలతో సతమతమవుతామంటే ఖచ్చితంగా స్పందించాలి. స్పందించకపోతే మాత్రం ఇదే విధంగా సమ్మెలు కొనసాగుతాయంటూ కూడా ఇటు ఆర్టీసీకి సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇటు ఆటో డ్రైవర్లు కూడా వారికి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూద్దాం మరి ఈ బస్సెస్ సమ్మె ఎప్పటివరకు కొనసాగుతుంది ఏంటి అనేది కూడా. సో ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని, ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందించాలంటూ కూడా ఇటు ప్రజలు కూడా చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్టు సాంబత్త ప్రభాకర్, పొలిటికల్ మీడియా, జేపీఎస్ బస్ స్టాండ్ నుంచి.